అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. వీక్షక మహాశలందరికీ స్వాగతం, సుస్వాగతం. ముస్లింలు జంతువులను జిబాహ్ చేసే విధానం జంతువులను విపరీతమైన బాధకు గురిచేసి వధించినట్లు ఉంటుంది. ఇలా క్రూరంగా వధించడం సమంజసమా? ఇస్లాం పట్ల ఉన్న అపోహల్లో ఇదొక ప్రశ్న. దీనికి సమాధానం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం రండి. ముస్లిం చేసే ప్రతి పని తన ఇష్టానుసారం ఎంతమాత్రము చేయడు. ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన విధానంలోనే చేస్తాడు, చెయ్యాలి కూడా. ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనల్లో వివేకం మరియు దాని వెనుక ఏదో ఒక పరమార్థం తప్పకుండా దాగి ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అలాగే జిబాహ్ చేసే విధానం చూడడానికి క్రూరంగా కనిపించవచ్చు, కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జంతువుని జిబాహ్ చేసే విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించడం జరిగింది. దాన్ని బట్టి జిబాహ్ క్రూరమైన ప్రక్రియ కాదా అనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. 1. జిబాహ్ చేసే కత్తి పదునైనదిగా ఉండాలి. 2. జిబాహ్ చేసే జంతువు ఎదుట కత్తిని నూరకూడదు. 3. ఒక జంతువు ఎదుట మరొక జంతువును జిబాహ్ చేయకూడదు. 4. జంతువును పడుకోబెట్టిన వెంటనే జిబాహ్ చేయాలి. ఇంకా ప్రాణం ఉండగా చర్మం కూడా ఒలవకూడదు. ఇన్ని విషయాలు మనకు ఏ మత గ్రంథంలో కూడా కనిపించవు. జంతువు ముందు కత్తి పదును చేస్తే భయంతో అది బెదిరిపోతుంది. తన ఎదుట మరో జంతువును జిబాహ్ చేస్తే అది భయంతో వణికిపోతుంది. దాన్ని పడుకోబెట్టి ఆలస్యం చేస్తే అది కృంగిపోతుంది. పూర్తి ప్రాణం పోకముందే చర్మం వలిచినా సరే దానికి అత్యంత బాధ కలుగుతుంది. ఇన్ని జాగ్రత్తలు చెప్పిన ధర్మం కోయడంలో బాధని గురించి గమనించదంటారా? జిబాహ్ చేసే విధానం సగం మెడనే కోయమనడంలో ఆంతర్యం ఉంటుంది కదా. మరి అదేమిటో చూద్దాం రండి. మెడ ఒక్కసారిగా నరకడం వలన మెదడుకు వెళ్ళే నరాలు తెగిపోతాయి. గుండె కొట్టుకోవడం ఒక్కసారిగా ఆగిపోతుంది. దానివల్ల రక్తం ఎక్కడిది అక్కడే ఉండిపోతుంది. ఇంకా మాంసంలో కూడా ఇంకిపోతుంది. మెడ ఎముక ఒక్కసారిగా విరగడం వల్ల అది విపరీతమైనటువంటి బాధకు గురవుతుంది. రక్తం శరీరంలో ఉండిపోవడం వల్ల ఆ రక్తంలో మనకు హాని కలిగించేటువంటి బ్యాక్టీరియా వల్ల మన ఆరోగ్యం పాడయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సూక్ష్మజీవులు రక్తంలోనే కదా మరి ఉంటాయి. అందుకే కదా మనకి ఏదైనా అనారోగ్యం చేసినట్లయితే ముందుగా రక్త పరీక్షనే చేయిస్తాం. అదే ఇస్లాం పద్ధతిలో జిబాహ్ చేయడం వల్ల ఉపయోగం ఏమిటంటే, జిబాహ్ చేసేటప్పుడు కంఠాన్ని దాని దగ్గర ఉన్న రక్త నాళాన్ని మాత్రమే కొయ్యాలి. అలా చేయడం వల్ల కొంత సమయం వరకు గుండె పనిచేస్తుంది. దానివల్ల శరీరంలో ఉన్న రక్తం అంతా తెగిన నాళం గుండా బయటకి వచ్చేస్తుంది. రక్తంతో పాటు సూక్ష్మజీవులు కూడా బయటకి వచ్చేస్తాయి. మాంసం పరిశుభ్రంగా తయారవుతుంది. ఖురాన్ బోధన కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. 16వ అధ్యాయము 114వ ఆయతులో, ప్రజలారా, అల్లాహ్ మీకు ప్రసాదించిన ధర్మసమ్మతం చేసినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని తినండి. అల్లాహ్ చేసిన మేలునకు కృతజ్ఞతలు తెలపండి. నిజంగా మీరు ఆయననే ఆరాధించేవారు గనక అయినట్లయితే. ఇస్లాం పద్ధతి ప్రకారం జిబాహ్ చేసిన జంతువు యొక్క మాంసం నరికేసిన జంతువు మాంసం కంటే ఎక్కువ సమయం నిల్వ ఉంటుంది, రుచిగా కూడా ఉంటుంది. ఈ విషయాలన్నీ శాస్త్రీయ పరంగా పరిశోధనల్లో ధృవీకరించబడ్డాయి కూడా. మీరు గనక వాస్తవిక అవగాహన ఉద్దేశంతో గనక దీనిపై రీసెర్చ్ చేసినట్లయితే తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా మీ ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జిబాహ్ విధానంలో జంతువు తక్కువ బాధపడుతుంది, ఇంకా రక్తం అంతా కూడా బయటకు వచ్చేసి పరిశుద్ధమవుతుంది. ఇందులో మానవుడికి ఎన్నో మేళ్ళు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనిస్తారని సహృదయంతో నా సోదర మహాశలందరినీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, ఇక్కడి వరకు ఈ యొక్క వీడియోని చూసి విషయాన్ని అవగాహన చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.